హలో ఫ్రెండ్స్. ఓకే. ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్టెప్స్ ఏవేవి ఉంటాయో ఇందులో చూద్దాం. ఫస్ట్ రిజిస్ట్రేషన్. ఓకే. మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత క్రియేట్ లాగిన్. ఒక లాగిన్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత పే ప్రాసెసింగ్. ఓకే. పేమెంట్ పే చేయాల్సి ఉంటది. అప్‌లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఓకే. రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏవేవి అడిగారో అవన్నీ ఒరిజినల్ మాత్రమే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ ప్రిలిమినరీ ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకే. ఇవి కంప్లీట్ చేస్తే ఫస్ట్ ప్రిలిమినరీ అయిపోయినట్టు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయినట్టు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్. ఓకే. వెబ్ ఆప్షన్ తర్వాత సీట్ అలాట్‌మెంట్. తర్వాత ఆహ్, పే ద ఫీ అండ్ డౌన్‌లోడ్ జాయినింగ్ రిపోర్ట్. ఓకే. మీరు జాయినింగ్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది పే చేసి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ రిపోర్ట్ టు ద అలాటెడ్ కాలేజ్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఫీ పేడ్ చలాన్ అండ్ జాయినింగ్ రిపీట్. ఆన్‌లైన్‌లో ఏదైతే మీరు పే చేశారో ఆ రిసిప్ట్‌తో సహా ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీకు ఎక్కడైతే అలాటెడ్ ఉందో అక్కడికెళ్ళాలి. వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్. ఓకే. అలాటెడ్ కాలేజ్ ఎక్కడైతే ఇవ్వబడిందో సీట్ మీకు అక్కడ వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్‌ది కంప్లీట్ అయితది. రిసీవ్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్ ద కాలేజ్. ఓకే. అక్కడ ఎట్ ద ఫైనల్ మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది డెఫినెట్‌గా ఇస్తారు. ఓకే. అది ఫైనల్ అడ్మిషన్ అయిపోయినట్టు. అయితే మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏందంటే, మీరు ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు రిజిస్ట్రేషన్ కోసం నెట్ కేఫ్, నెట్ సెంటర్‌కెళ్తారో, సో, అప్పుడే వాళ్ళు సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేసే ముందు మీకు మెయిల్ కూడా పెట్టమని చెప్పండి. మీకు మెయిల్ పెట్టినప్పుడు మీరు ఆ సర్టిఫికేట్స్ అన్నిటిని గూగుల్ డ్రైవ్‌లో పెట్టుకోండి. ఇట్స్ బెటర్. ఓకే. ఫర్దర్ ఏ అప్లికేషన్స్ ఉన్నా అది ఏదున్నా అది మీకు యూజ్‌ఫుల్ అయితది. ఓకే. డెఫినెట్‌గా మీరు ఇట్లాంటివైతే ఫాలో కావాలా షూర్‌గా. ఎందుకంటే ఆన్‌లైన్ సర్టిఫికేట్స్ డెఫినెట్‌గా మనకి చాలా యూజ్ అయితాయి. ఎనీ టైమ్ మెయిల్ ఆర్ గూగుల్ డ్రైవ్‌లో డెఫినెట్‌గా మీరు ఉంచుకోవాల. ఎనీ టైమ్ ఎమర్జెన్సీలో కానీ అవి యూజ్‌ఫుల్‌గా అయితాయి. స్పెషల్‌గా ఇన్‌కమ్ విషయంలో ఏదైతే రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన ఇన్‌కమ్ అయితే ఉంటదో అది పేరెంటల్ ఇన్‌కమ్ తీసుకోండి. ఓకే. పేరెంటల్ ఇన్‌కమ్‌కి మీ ఇన్‌కమ్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, మీ ఇన్‌కమ్ ఉన్నప్పుడు మీ పేరు ఫస్ట్ వచ్చి ఇన్‌కమ్‌లో మీ పేరెంట్ పేరు తర్వాత వస్తది. ఓకే. పేరెంటల్ ఇన్‌కమ్ అంటే మీ పేరెంట్ పేరు ఫస్ట్ వచ్చేసి మీ పేరు సెకండ్ వస్తది. ఓకే. ఎందుకంటే మీకు ఇన్‌కమ్ సోర్స్ ఇప్పుడు లేదు. ఓకే. ఉన్నా గాని లేదని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటది. ఫర్ ద గెట్టింగ్ బెటర్ సీట్స్ ఇన్ గుడ్ కాలేజెస్. ఓకే. ఇన్‌కమ్ బేస్డ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది. ఓకే. మాక్సిమం 1,00,000 కంటే ఎక్కువ ఇన్‌కమ్ రాయించుకోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.